నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని గాంధీ వీధిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జనార్దన్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ రవిచంద్ర, టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, స్థానిక నాయకులు కాసురం రమేష్, కంటా రమేష్, సుమతి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఇటు మా శాసనసభ్యులు గాని అక్కడ ముఖ్యమంత్రి గారు గాని మిమ్మల్ని అందరినీ ప్రత్యేక దృష్టితో చూసి ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలనే కోరికతో ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొస్తాం. ఫేస్ ఐడెంటిటీ బట్టి కార్డు రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి ఇది మమ్మల్ని అందరినీ ఎందుకు సుఖదీరం అంటే పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఒకసారి రేషన్ కార్డు చూపిస్తారా? పాత రేషన్ దానికన్నా పాత దగ్గర ఉన్న ఓల్డ్ రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ ఉన్నా దీంట్లో 1/4 వస్తుంది అన్నమాట మీకు వచ్చే కొత్త రేషన్ కార్డు. అంటే మీ ఫోన్కి వెనకాల ఉన్న పౌచ్ ఫోన్లు ఉన్నాయా? ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి. పెద్ద ఫోన్ దాని వెనకాల పౌచ్ ఉందా? ప్రతి ఎక్కడికైనా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందరికి కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మా విఆర్ఓలు మరియు అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మనకు తిరుపతి కాళహస్తిలో 99 షాపులు ఉన్నాయి. మనకు అర్బన్లో 17,000 కార్డులు వచ్చాయి. ఈ 17,000 కార్డులు కూడా ప్రతి ఒక్క డీలర్ షాప్ పరిధిలో ఉన్నది కదా అన్న ఫ్రీగా వెళ్ళచ్చు. ఎక్కడికి బస్సు ఎక్కిస్తారు. ఈ కార్డు తీసుకొని 1-2 తేదీల్లోనో లేదు మనకు రేషన్ రాలేదు మనం లేకపోతేనో ఏం పర్వాలేదు. మన కాళహస్తి మండలం ఇదే కాదు, తిరుపతి ఇదే కాదు, ఎక్కడికన్నా పోయి చూపిస్తే నీకు మీకు ఇచ్చే 5 కేజీలో 10-20 కేజీలు మీకు అక్కడే ఇచ్చేస్తారు బియ్యం. అంటే మనం ఇక్కడే తీసుకోవాలని లేదు, స్టేట్ మొత్తంలో ఏ ఊర్లో మీరు ఉన్నా కూడా ఆ ఊర్లోనే తీసుకోవచ్చు. అదొక అవకాశం కల్పించాడు ఆయన. నిజంగా ఆయన్ని మనం జీవితాంతము మర్చిపోకూడదు. ప్రతిదీ ఇంట్లో అన్నదమ్ములు చూస్తున్నారా లేదా తెలియదు కానీ, తల్లిదండ్రులు చూస్తున్నారా తెలియదు కానీ, అత్తమామలు చూస్తున్నారా తెలియదు కానీ, బాబు గారు మటుకు మనల్ని బాగా చూసుకుంటున్నారు. ఆయన చూసినట్టు ఎవరు చూడలేదు. ఎంత పర్సనల్గా తీసుకుంటున్నాడంటే ప్రతిదీ ఇది మా ఇంట్లో ఆడబిడ్డలు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు అమ్మ బృందమ్మ గారికి, అలాగే శ్రీకాళహస్తి డివిజన్ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మహిళా అధ్యక్షురాలకి, మల్లీశ్వరకి, కాసుల రమేష్ కంటే గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మరియు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు ఆదేశాల మేరకు మరి ఈ రేషన్ సరుకులంతా కూడా ఎంత సి విమల, కోలా రాకేష్, బి వల్లి, దుంపల సునీత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేపట్టిన పథకం స్మార్ట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కాళహస్తి కాన్స్టిట్యున్సీ మొత్తానికి వచ్చింది. 20,000 పైసలు రైస్ కార్డులు వస్తాయి. వాటికి సంబంధించి ఈ రోజు నుంచి ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం జరుగుతుంది. నేడు కాళహస్తి పట్టణంలో మొదలుపెట్టడం జరిగింది. బొజ్జల వెంకట రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రైస్ కార్డు డిస్ట్రిబ్యూషన్ ద్వారా స్మార్ట్ కార్డ్స్ అనేవి ప్రతి మహిళకు, ప్రతి ఒక్క ఇంటి పెద్దవాళ్ళకి ఇవి 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు.
ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు కానీ మిస్ అయిన పక్షాన ఆ యొక్క కన్సల్ట్ ఎంపీ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిందో చూస్తున్నాం. దయచేసి ప్రజలందరూ దీన్ని కోఆపరేషన్ చేస్తారని ప్రతి వార్డులో, ప్రతి చోట, ప్రతి పల్లెలో ఇది జరుగుతోంది. నేను కూడా 2-3 వార్డులకి మండలాలు అటెండ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నిజంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. అంటే స్మార్ట్ కార్డ్ అనేది ఎప్పుడు నేను అనుకోవడం ప్రపంచంలోనే మొదట అనుకుంటాను. ఎందుకంటే ఈ రకంగా టెక్నాలజీ ముందు తీసుకోవడం బాబు గారి వల్లే అవుతుంది, ఎవరి వల్ల కాదు. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం చాలా ఉంది. వీళ్ళు పోయి అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రేషన్ ఒక బియ్యం అన్నింటికి తీసుకొస్తున్నారు, దాని సరుకులన్నీ. ఇంకొకటి ఏంటంటే దీని ఉపయోగం స్టేట్లో ఎక్కడికన్నా పోయి మనం అక్కడ పోయి కార్డు చూపిస్తే మనకు బియ్యం ఇస్తారు, దాని సరుకులు ఇస్తారు, ఏమేమి ఇస్తారు, రేషన్కి సంబంధించినవి అన్నీ కూడా ఇస్తారు. ఇంట్లోనే ఉండాలా, ఇక్కడ ఈ వార్డులోనే తీసుకోవాలి, ఈ చోటే తీసుకోవాలనేది లేదు. దీంట్లో అంత ఉపయోగకరమైనవి తీసుకొస్తున్నారు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ మోడీ గారు. వీళ్ళ వల్ల స్టేట్ చాలా బాగుపడుతుంది. అంతకుముందున్న ప్రభుత్వం ఏ రకంగా ఉండేది అనేది మీరు కంపేర్ చేసుకోవాలా. ఎట్లున్నాము మనం, ఎట్లా బతుకులు బతికాము, ఎన్ని కేసులు పెట్టుకున్నాం. కానీ ఇది వచ్చాక ఎంత బాగా జరుగుతోంది. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే సుధీర్ బాబు ఏ రకంగా చేస్తున్నాడు అనేది మీరు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలా. అది మేము బాగు చేసుకుంటాం. అదే రకంగా ఇంకేదైనా చేయాలా, ఇది చేయండి ఇది చేయండి అని మీరు చెప్తే చేసేదానికి మన మంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన వల్ల మనకు ఎంతో ఎంతో లాభం పొందుతున్నాము, నష్టం కాదు. ఇంతకుముందు వాటిలో నష్టాలు జరుగుతున్నాయి. వాళ్ళ భూములు వాళ్ళ పేరు మీదే లేవు, వేరే వాళ్ళ పేరు మీద పోయినాయి. అవన్నీ బాగు చేయాలని పల్లెలో అడుగుతున్నారు. ఇందాక కూడా నేను వెళ్ళాను అప్పటికి, అక్కడ కూడా అంతే. వాళ్ళు ఇది ఇస్తుంటే కూడా పాపం చాలా మంది వాళ్ళ పేర్ల మీద ఉండే భూములు వేరే వాళ్ళ మీద మార్చేశారని అడుగుతున్నారు. అవన్నీ కూడా ఎంఆర్ఓ గారు వీళ్ళంతా కూడా చాలా బాగా చూస్తున్నారు. అందరికీ నమస్కారం. మహిళలందరి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను.